చర్చ్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్. నా సంఘమును నేను కట్టుదును. ఆ సంఘము అది ఆత్మ సంబంధమైనటువంటి మందిరం. నిన్న దినాన మనం చూసాం. ఇలా ఎంతమందికి జ్ఞాపకం ఉందో నాకైతే తెలియదు, కానీ ఆ ఆత్మ సంబంధమైనటువంటి మందిరానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయే ఉన్నాడు, చీఫ్ కార్నర్ స్టోన్. తర్వాత అపోస్తలులు, ప్రవక్తలు వారు పునాది రాళ్ళుగా ఉన్నారు. ఎవరైతే రక్షణ పొందారు, సంఘంలో చేర్చబడ్డారు, అటువంటి వారు సజీవమైనటువంటి రాళ్ళుగా ఉన్నారు. ఎవరైతే రక్షణ పొందారు, ఈ స్థలంలో కావచ్చు, లేకపోతే భారతదేశంలో కావచ్చు, లేకపోతే వేరే కంట్రీలో కావచ్చు, ఎక్కడ రక్షించబడ్డా కానీ, అడవుల్లో లేకపోతే అండమాన్ నికోబార్ దీవుల్లో కావచ్చు, ఎక్కడ రక్షించబడినా కానీ వెంటనే ఆ రాయిని ప్రభువైన యేసుక్రీస్తు తీసుకొని ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. నేడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క పనిలో ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని ఆయన నిర్మిస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తాము క్లుప్తంగా, మందిరము అంటే దేవుని యొక్క రాజ్యానికి అది సూచికగా ఉంది. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం. అందరం కలిసి చదువుతున్నాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాడు, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగముల వరకు నిలుచును. ఆ రాజుల కాలంలో అంటే ముందున్నటువంటి రాజుల గురించి మనం చూడగలం. ఇక్కడ విషయం ఏంటంటే, దానియేలు 2వ అధ్యాయంలో బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజర్కి కల వస్తుంది. కల కట్టాడు, అంటే కల మర్చిపోతాడు. ఆ దేశంలో ఉన్నటువంటి కల్దీయులను, గారడీ తీగల వారిని, జ్ఞానులు అందరూ పిలిపిస్తారు. అది ఎవ్వరు కూడా కళను, కళ భావాన్ని చెప్పలేకపోతారు. రాజా, మాకు కళను చెప్పాలి, అప్పుడు మేము దాని భావం ఏంటో చెప్తా ఉంటారు. రాజు అంటాడు, లేదు, మీరు కళ చెప్పాలి, కళ భావాన్ని కూడా చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని చంపిస్తాను, మీ యొక్క ఇంటిని పెంట కుప్పగా చేసేస్తానని చెప్పేసి రాజు ఆజ్ఞాపిస్తాడు. ఆ జ్ఞానంలో దానియేలు కూడా ఉన్నాడు. ఆ విషయం అంటే తెలియదు. తర్వాత దానియేలుని తన యొక్క స్నేహితులను ఎప్పుడైతే చంపడానికి ప్రయత్నం చేశారో, చూచారో, వెంటనే దానియేలు ఆ యొక్క విషయాన్ని తెలుసుకుని రాజు దగ్గరికి వెళ్ళి కొంత సమయాన్ని అడిగి తన దగ్గరలోకి వెళ్ళి తన స్నేహితులను పిలిచి వారితో కలిసి ప్రార్థన చేశారు. రాత్రి వేళ దేవుడు దానియేలుకు దర్శనమిచ్చి ఆ యొక్క కళను, కళ భావాన్ని తెలియజేశాడు. దానియేలు వెంటనే నెబుకద్నెజర్ రాజు దగ్గరికి వచ్చి ఆ కళను, కళ భావాన్ని వివరిస్తాడు. చెప్పాడు, రాజా, వీరు ఆ యొక్క స్వప్నమందు బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రకాశమానమైనటువంటి మరి ప్రతిమను మీరు చూశారు కదా. ఆ యొక్క ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారు మయమై ఉంది. దాని తర్వాత దాని యొక్క రొమ్ము, దాని యొక్క భుజములు వెండి మయమై ఉన్నాయి. దాని తర్వాత దాని యొక్క ఉదరం, దాని యొక్క తొడలు ఇద్దరితో చేయబడి ఉన్నాయి. దాని తర్వాత దాని యొక్క మోకాలు ఇనుపవిగా ఉన్నాయి. దాని యొక్క భాగంలో ఒక భాగము ఇనుపదిగాను, మరొక భాగము మట్టితో చేయబడింది అని వివరిస్తాడు. వివరించిన తర్వాత ఆ కళ చెప్పిన తర్వాత కళ యొక్క భావాన్ని చెప్పడం మొదలు పెడతాడు. రాజా, ఆ యొక్క బంగారు శిరస్సు, నేను బంగారు శిరస్సు ఇవ్వడం కాదు, కానీ మీరే, మీ యొక్క రాజ్యమైంది. ఆ మీరు బంగారు శిరస్సు బబులోను రాజ్యానికి గుర్తుగా ఉంది. మీరే ఆ బంగారు శిరస్సు అంటాడు.
తర్వాత నీ యొక్క రాజ్యం కూడా తొలగిపోతుంది. తొలగిపోయిన తర్వాత మరొక రాజ్యం వస్తుంది. ఆ యొక్క రాజ్యం రెండు భాగాలుగా చీలిపోతుంది. మాదిలేపేరు, పారసీకులేపేరు రాజ్యం అయిపోతుంది. దాని తర్వాత అది చాలా బలహీనపడిపోతుంది. ఆ రాజ్యం కూడా దమించిపోతుంది. మాదిలేపి పారసీకుల రాజ్యం కూడా సంపూర్తిగా దమించిపోతుంది. దాని తర్వాత మూడవ రాజ్యం వస్తుంది. ఈ భూలోకం అందరినీ ఏలున్నటువంటి మూడవ రాజ్యం వస్తుంది. అది రేఖీయుల రాజ్యం. అది ఎనుముకు గుర్తుగా ఉంది. ఆ యొక్క రాజ్యం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలను పగలగొట్టి అది పొడి చేసేస్తుంది. అనేక దేశాలను స్వాధీనపరుచుకుంటుంది అని చెప్పేసి చెప్తాడు. దాని తర్వాత ఆ దేశం, ఆ రాజ్యం కూడా దక్కించుకుంటుంది. దాని తర్వాత చివరి రాజ్యం అది మరి రోమీల రాజ్యం. ఆ యొక్క రాజ్యం కూడా తర్వాత గతించిపోతుంది. అయితే ఇక్కడ ఈ దానిలో 2వ అధ్యాయం 34వ వచనంలో చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి ఒక రాయి, ఆ రాయి ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి ఆ ప్రతిమను సంపూర్తిగా తుత్తులు చేసి దాన్ని చెదరగొట్టేస్తుంది. ఆ రాయి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు రోమా ప్రభుత్వ కాలంలో ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. అక్కడ ప్రవచనం రాయబడింది. ఏమని రాయబడింది? ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించాడు. దేవుడే ఒక రాజ్యాన్ని ఈ యొక్క భూమి పైన స్థాపించడానికి ఆయన రాబోతున్నాడు. ఈ భూలోక రాజ్యాలన్నీ కూడా గతించిపోయినాయి. ఈ భూలోక రాజ్యాలన్నీ అంటే ప్రపంచాన్ని ఏలినటువంటి ప్రాముఖ్యమైన రాజ్యాలు ఏవైనా ఉన్నాయంటే అది మొట్టమొదటిగా బబులోను రాజ్యం, రెండవది మాదిలేపి పారసీక రాజ్యం, తర్వాత మూడవది గ్రేకిల రాజ్యం, అలెగ్జాండర్ ది గ్రేట్. బహుశా మీరు అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు. ప్రత్యేకంగా ఎవరు లేనటువంటి వాళ్ళు, చరిత్ర చేసినటువంటి వారికి ఈ గ్రేకిల రాజ్యం తప్పనిసరిగా తెలిసి ఉంటుంది. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచానంతా కూడా తన యొక్క చిత్తు చేతుల్లో ఉంచుకున్నటువంటి చక్రవర్తి. ఎవరైనా ప్రాయంలోనే ఆయన విషయాన్ని తాను జరిగించాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ పుట్టకపోతే ఆయన విషయాలన్నీ కూడా దేవుడు ముందుగానే ఈ నెబుకద్నెజర్ రాజునకు దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఆయన విషయాలన్నీ కూడా దానియేలు ప్రవక్త ద్వారా దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఆ యొక్క గ్రేకిల రాజ్యం, దాని తర్వాత రోమా ప్రభుత్వం దాదాపుగా చరిత్రలో మనం చూస్తే 1000 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు ఈ యొక్క రోమా ప్రభుత్వం ఈ యొక్క రాజ్యం ఉన్నట్టుగా చరిత్ర మనం చెప్పింది. చరిత్రనే చదవాలి, చరిత్ర పుస్తకాలు చదవండి. బైబిల్ గ్రంథం మాత్రమే కాదు, చరిత్ర పుస్తకం సైతం ఈ బబులోను రాజ్యం గురించి, మాదిలేపి పారసీకుల రాజ్యం గురించి, ఈ గ్రీకుల రాజ్యం గురించి, రోమా రాజ్యం గురించి ఎంతో తేటగా చరిత్ర పుస్తకాలు తెలియజేస్తా ఉన్నాయి. బైబిల్ గ్రంథం ఎంతో పర్ఫెక్ట్, ఇది పరిపూర్ణమైనటువంటి గ్రంథం. భూమి ఆకాశాలు గతించిన నా మాటలు ఎన్నడూ కూడా గతించమని ప్రభు చెప్పాడు. కాబట్టి దీని యొక్క వాక్యంలో భవిష్యత్తులో ఎన్నో సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి సంగతులన్నీ కూడా దేవుడు ముందుగానే వ్రాయించి పెట్టాడు. ఆ చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి ఆ ప్రతిమను సంపూర్తిగా తుత్తులీలుగా చేసి దంచి వేసినట్లుగా మనం చూడగలం. ఆ రాయి ఎవరంటే చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి ప్రభువైన యేసుక్రీస్తు. ఆ రోమా ప్రభుత్వ కాలంలో ఈ లోకానికి వచ్చాడు. దాదాపు 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. అకస్మాత్తుగా వచ్చాడు. అనేక మంది ప్రవక్తలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మొట్టమొదటి రాకడ గురించి వారు తెలియజేశారు. ఆది కాండం మొదలుకొని ఈ మలాకి గ్రంథం వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ గురించి ఎంతో తేటగా అనేకమైనటువంటి విషయాలు రాయబడ్డాయి. అవన్నీ కూడా చూడడానికి సమయం లేదు. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ భూమి మీదకి రాకముందుగానే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ గురించి, ఆయన యొక్క శిలువ శ్రమల గురించి, నూతన ఆకాశం నూతన భూమి గురించి, 1000 పరిపాలన గురించి సంపూర్తిగా గ్రంథం అంతా కూడా ఎంతో తేటగా తెలియజేస్తా ఉంది. అనేక మంది ప్రవక్తలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ గురించి, 2వ రాకడ గురించి వారు ముందుగానే ప్రవచించారు. కాబట్టి ప్రవచన పూర్వకంగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమికి ఆయన వచ్చాడు. ఏ కాలంలో వస్తాడు, ఏ దినములో వస్తాడు, తర్వాత ఏ స్థలంలోనికి వస్తాడు, ఏ కన్యకు ఆయన జన్మించదై ఉన్నాడు, ఏ గోత్రంలో జన్మించదై ఉన్నాడు, ఏ పట్టణంలో ఆయన జన్మించదై ఉన్నాడు, ఏ దేశంలో జన్మించదై ఉన్నాడు,
అవన్నీ కూడా పాత నిబంధనలో ఎంతో స్పష్టంగా ఎంతో తేటగా ప్రవక్తలు వారు పలికి ఉండినారు. ఆ ప్రవచన ప్రకారంగానే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి మొట్టమొదటిసారి 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినాడు. ఆయన 30 సంవత్సరాల వరకు మౌనంగా ఉన్నాడు. ఆ 30 సంవత్సరాల వరకు ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క చిత్తాన్ని తాను జరిగిస్తూ ఉన్నాడు. దాని తర్వాత ఆ 30వ ఏట ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మం పొందినటువంటి వాడై ఆయన సువార్త ఆరంభించడం మొదలుపెట్టాడు. ఆయన సువార్త యొక్క ఆరంభం పరలోక రాజ్యం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్త ముగింపు పరలోక రాజ్యం. అందుకని ఈ సువార్తలు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు, తర్వాత అపోస్తలుల కార్యాలు కూడా ఎక్కువగా పరలోక రాజ్యం గురించి, దేవుని యొక్క రాజ్యం గురించి మనం చూస్తాం. మత్తయి సువార్తలో ప్రాముఖ్యంగా పరలోక రాజ్యం అనేకమైనటువంటి గుణాలను ప్రభువైన యేసుక్రీస్తు తెలియజేశాడు. ఈ పరలోక రాజ్యం అని తెలియజేసినప్పుడు ఈ యూదులు వాళ్ళు గుర్తుపట్టగలిగారు. ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ఆరంభంలో ఏమి పలికాడు చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త చెప్పిన 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది కనుక బాగా మనసు పొందని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ఆరంభం పరలోక రాజ్యం, దేవుని యొక్క రాజ్యం. ఈ దేవుని యొక్క రాజ్యం పరలోక రాజ్యం అని చెప్పగానే బహుశా యూదులందరూ కూడా అలర్ట్ అయిపోయి ఉంటారు. వారు ఒక్కసారిగా స్టన్ అయిపోయి ఉంటారు. కారణం ఏంటంటే పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు, దేవుని యొక్క రాజ్యం మాట్లాడుతూ ఉన్నారు అని బహుశా వారు ఆశ్చర్యపోయి ఉంటారు. కారణం ఏంటంటే ఆ యూదులకు ఇచ్చారు బాగా లేఖనాలు వారు బాగులేటువంటి వారు, దేవుని యొక్క వాక్యాన్ని బాగుగా చిన్నప్పటి నుంచే బాగా ఎరిగేటువంటి వారు, చదివేటువంటి వారు, ధ్యానించేటువంటి వారు, కంఠస్థ పెట్టేటువంటి వారు. బహుశా వారికి ఈ దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి వాక్యాలు, ఆ యొక్క మాటలు జ్ఞాపకం వచ్చి ఉంటాయి. ఎందుకంటే ప్రవచన పూర్వకంగా రాయబడింది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనంలో ఆ రాజుల కాలంలో పరలోకమున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించదు, దానికి ఎన్నటికీ నేను నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు. అది ముందు చేసిన రాజ్యం వంటి పగలగొట్టి నిర్మూలన చేయదు కానీ అది యుగముల వరకు నిలుచును. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటించాడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. కాబట్టి ఈ స్వార్థలు ఎక్కువగా పరలోక రాజ్యము, దేవుని యొక్క రాజ్యం, ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కువగా మాట్లాడాడు. పరలోక రాజ్యం కంటే ఎక్కువగా నరకం గురించి ప్రభువైన యేసుక్రీస్తు ప్రస్తావించినట్లుగా మన స్వార్థల్లో మనం చూడగలం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఆ విధంగా మాట్లాడాడంటే పరలోకమందున దేవుడే భూమి మీద దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించనై ఉన్నాడు. ఎందుకు? కారణం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన ఎవరు అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం మనకందరికీ పరిచయం. ఆ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి వారు ఏమడిగారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? చూడండి వారు పలికేటువంటి మాట చూడండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన పూజింపవచ్చితివి అన్నారు. రాజుగా ఎవరైనా పుట్టగలరా? ఎవరైనా రాజు కావాలంటే తన తండ్రి అయినటువంటి రాజు చనిపోతే తన కుమారునికి అవకాశం వస్తుంది, అప్పుడైనా రాజు అవుతాడు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు రాజుగా పుట్టాడు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పుట్టక మునిపే గబ్రియేలు దేవదూత మరియకు ప్రత్యక్షమై ఈ ప్రభువైన యేసుక్రీస్తు నీ గర్భమందు జన్మించిన ఆయన ఎవరు? గబ్రియేలు దేవదూత వివరించినట్టుగా చూస్తాం. చూడండి లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం నుండి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చిన. ప్రభువైన యేసుక్రీస్తుకి ఒక సింహాసనం ఉంది, ఆయన రాజు అయి ఉన్నాడు. దాని తర్వాత 33వ వచనం, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఈ రాజు ఎవరంటే యుగ యుగములు ఏలేటువంటి రాజు, తాత్కాలికంగా ఏలేటువంటి రాజు. బబులోను రాజ్యానికి ఒక అంతం ఉంది, మాదిరేయులు పారసీక రాజ్యానికి ఒక అంతం ఉంది, గ్రీకుల రాజ్యానికి ఒక అంతం ఉంది, తర్వాత ఈ రోమా రాజ్యానికి కూడా ఒక అంతం ఉంది. మళ్ళా ఆ రాజ్యాలు నేడు మనకు కనబడటం లేదు, కనుమరుగైపోయినాయి. అది దేవుని యొక్క రాజ్యం, అది యుగ యుగములు
నిలిచి ఉండేటువంటి రాజ్యం. తర్వాత 33 చివర్లలో ఆయన రాజ్యము అంతము లేనిదైందని ఆమెతో చెప్పాను. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రాజుగా జన్మించాడు. అందుకనే పిలాతు ప్రభువైన యేసుక్రీస్తు అడిగినప్పుడు, నువ్వు రాజువా అంటే, నీవన్నట్టే నేను రాజుని అని ప్రభువైన యేసుక్రీస్తు తాను ప్రత్యుత్తరము చెప్పాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే చాలా కారణాలు ఉన్నాయి. పాపం రక్షించడానికి వచ్చాడు. అదే సమయంలో దేవుని యొక్క రాజ్యాన్ని ఈ భూమి పైన స్థాపించడం కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. పరలోక రాజ్యము సమీపించదని ప్రకటింప మొదలు పెట్టాడు. అనేక సంగతులు ఆ 3.5 సంవత్సరాల్లో పరలోక రాజ్యం గురించి అనేక ఉపమానాలు చెప్పాడు. అనేక సంగతులు దేవుని యొక్క రాజ్యం గురించి తెలియజేశాడు. అంతేకాకుండా ప్రభువైన యేసుక్రీస్తు మరణించిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత ఏం చేశాడు, ఏం చెప్పాడు శిష్యులకు? చూడండి, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడచ్చు దేవుని రాజ్య విషయములను గురించి బోధించచ్చు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకునేను. అక్కడ రాయబడింది, దేవుని రాజ్య విషయములను గురించి బోధించు ప్రభువైన యేసుక్రీస్తు ఈ సందర్భంలో ఆయన తిరిగి లేచాడు. 40 దినముల వరకు ఆ శిష్యులకు అనేకులకు తాను అగుపడ్డాడు. అయితే ఆ 40 దినముల వరకు ఏం ప్రకటించాడే అంటే, దేవుని రాజ్య విషయముల గురించి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి సువార్త ఆరంభం దేవుని యొక్క రాజ్యం, సువార్త ముగింపు దేవుని యొక్క రాజ్యం. అయితే ఈ దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు? ఈ పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు? ఎవరు ప్రవేశించారో మనం చూస్తాం. చూడండి, దాని 2వ అధ్యాయం 44వ వచనంలో ఒక మాట రాయబడింది మధ్యలో, ఆ రాజ్యము తాను పొందిన వారికి గాక మరెవరికి చెందదు. దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుని యొక్క రాజ్యములో ఎవరైతే ప్రవేశిస్తారో అటువంటి వారు ఆ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అయితే దేవుని యొక్క రాజ్యంలోనికి ఎవరు ప్రవేశించగలరు? ఎవరు ప్రవేశించలేరు. మొట్టమొదటిగా ఎవరు దేవుని యొక్క రాజ్యంలోనికి లేకపోతే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరో ఆ యొక్క విషయాలు మొట్టమొదట మనం చూస్తాం. ఎవరు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించారు? పరలోక రాజ్యంలోనికి సామాన్యంగా చూస్తే బయట కూడా అనేక పుస్తకాలు మాట్లాడుతుంటారు, అనేక నేను చెప్తూ ఉంటారు, పరలోకం ఉందంటారు, నరకం ఉందంటారు. వాస్తవమే. పరిశుద్ధమైన బైబిల్ కూడా అదే తెలియజేస్తాం. పరలోక రాజ్యం ఉంది, నరకం కూడా ఉంది. ఆ పరలోక రాజ్యంలోనికి, స్వర్గంలోనికి ప్రవేశించాలి అంటే ఏం చేయాలి? ఎవరు ప్రవేశించచ్చు? ఎటువంటి వారు ప్రవేశించచ్చు? ఎట్లాంటి వాళ్ళు ప్రవేశిస్తారు? బైబిల్ గ్రంథంలో వాటన్నిటికీ జవాబులు ఉన్నాయి. మొట్టమొదటిగా ఎవరు ప్రవేశించారు, ఎట్లాంటి వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించారో మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. శాస్త్రుల నీతి కంటెను, పరిసయ్యుల నీతి కంటెను, మీ నీతి అధికం కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. ఈ 2 గుంపులు ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నటువంటి దినాల్లో వారు ఉండినారు. శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము యూదులం, మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు దేవాలయం ఉంది, మాకు తర్వాత లేవీలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, కాబట్టి మేమేం పరలోకం పోతాం, మేము నీతిమంతులం, మేము పరిశుద్ధులం అని వారు స్వనీతిలో ఉండేవారు. వారి యొక్క నీతి స్వనీతి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వేషధారణ గురించి పట్టవేదిగా అనేకమైన విషయాలు చెప్పాడు. మీరు బయటకు బాగానే ఉంటారు, చూడటానికి బోధకులా కనబడతా ఉంటారు, చూడటానికి మీరు చక్కగా మరి సున్నం వేసినటువంటి సమాధుల్లా కనబడుతూ ఉంటారు. అయితే లోపల మాత్రం చచ్చిన వారి ఎముకలతో, అజితేయులతోనూ, అపవిత్రులతోనూ మీరు నింపబడి ఉన్నారని ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి బహిరంగంగా చెప్పాడు. బయటకు మాత్రం నీతిమంతులారా సమాజ సంఘ విధుల్లో వారు అక్కడ నిలిచి ఉండి చక్కటి వస్త్రాలు ధరించి వారు దీర్ఘ ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది దేవుడి ఇంటికి వచ్చినప్పుడే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంట్లో ఎంత ప్రార్థన చేస్తున్నారో తెలియదు, ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం చాలాసేపు ప్రార్థన చేస్తారు. ఆపనే ఇంట్లో మాత్రం ఎంత చేస్తున్నారో తెలియదు. చాలా మంది ఆ విధంగా పరిసయ్యులు, శాస్త్రులాగా ప్రవర్తిస్తూ ఉంటారు.
అయితే వారి యొక్క నీతి స్వనీతి. అదే వీరి నీతి కంటే నీ నీతి అధికము కాని ఎడల నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేదు. కాబట్టి పరలోక రాజ్యం అది పవిత్రమైనటువంటి స్థలం. పరిశుద్ధులు నీతిమంతులు మాత్రమే అందులోనికి చేరగలరు. అపవిత్రులందరూ కూడా, స్వనీతి పరులందరూ కూడా ఆ పరలోక రాజ్యంలోనికి ఎంత మాత్రం కూడా ప్రవేశించలేరు. ఇంకా ఎట్లాంటి వారు దేవుని యొక్క రాజ్యంలోనికి వారు ప్రవేశించలేరు. చూడండి, 1వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. అన్యాయస్తులైన ఉన్నారు ఇక్కడ. అన్యాయం చేస్తారు, భర్తను అన్యాయం చేస్తారు, భార్యను అన్యాయం చేస్తారు, తల్లిదండ్రులు అన్యాయం చేస్తారు, పిల్లలు అన్యాయం చేస్తారు, స్నేహితులు అన్యాయం చేస్తారు, బంధువులు అన్యాయం చేస్తారు. వాళ్ళెవరు కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేరు. అది నా మాట కాదు, నేను చెప్పేటువంటి మాటలు కాదు, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అన్యాయస్తులు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కానేరని మీరెరుగరా? మోసపోకుడి. ప్రియమైన సహోదర సహోదరి, ఏదైనా అన్యాయం చేస్తా ఉన్నావా? అక్రమం చేస్తా ఉన్నావా? అన్యాయంగా లంచాలు పుచ్చుకుంటా ఉన్నావా? వాక్యం చెప్తా ఉంది, నువ్వు అన్యాయం చేస్తా ఉంటే పరలోక రాజ్యంలో నీకు ప్రవేశం లేదు. ఇంకెట్లాంటి వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేదు. చూడండి, 9వ వచనం మధ్యలో, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గల వారైనను, పురుష సంయోగులైనను, ఎవరైతే వ్యభిచారులుగా ఉంటారో, అక్రమంగా ప్రవర్తిస్తూ ఉంటారో, వివాహానికి మునిపే వ్యభిచారం, వివాహం తర్వాత వ్యభిచారం చేసేటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క రాజ్యంలో ఎంత మాత్రం కూడా ప్రవేశము లేదు. ఆడంగితనం గలవారు నేటి దినాల్లో మనం చూస్తా ఉన్నాం. ఎంతో భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తా ఉన్నాం. స్త్రీలు వివాహం చేసుకోవడం, పురుషులు వివాహం చేసుకోవడం. మన భారతదేశంలో సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చేసింది, అది చట్టం చేసేసింది, చేసుకోవచ్చు చేసేసి. చాలా దేశాలు ఆ విధంగా చట్టం ఇచ్చేసినారు. సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ పాస్ చేసింది లాస్ట్ ఇయర్, 2 years బ్యాక్ అనుకుంటారు. ఎంతో విషాదకరమైనటువంటి సంగతి. స్త్రీలు వివాహం చేసుకోవడం, పురుషులు వివాహం చేసుకోవడం, అది చట్టరీత్యా కరెక్ట్ అని చెప్తా ఉన్నారు. సుప్రీంకోర్టు చేసి ఆ విధంగా చేస్తా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించారు. ఈ భూమి మీద వారికి జీవించడానికి హక్కు వచ్చేసి ఎన్నో విషయాలు ఏవైతే దేవుని యొక్క రాజ్యంలోనికి వారికి ఎంత మాత్రం కూడా ప్రవేశించలేదు. తర్వాత ఇంకేం రాయబడిందంటే 10వ వచనం, దొంగలైన కొంతమంది దొంగతనం చేస్తారు. బయట దొంగతనాలు చేసే వాళ్ళు ఉన్నారు. దొంగలకు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశం లేదు. ప్రేమైన సహోదర సహోదరి, వాక్యం ఇచ్చిన నీవు బహుశా దొంగతనం చేస్తా ఉంటారని. కొంతమంది దేవుని ఇంటిలోనే దొంగతనం చేస్తా ఉంటారు. ఆ చంద్రపేటలో దొంగతనం చేసేటువంటి వారు ఉన్నారు. నాకు తెలుసు, యవన ప్రాయంలో ఉన్నప్పుడు కొంతమంది యవన నాతో పాటు రేగినటువంటి వారు పుల్లలు పెట్టి సంఘం ఉంటుంది కదా, తక్కువ వేస్తారు, దాంట్లో నుంచి తీసిన వారు ఉన్నారు. నేను కళ్ళారా చూసినాను. ఎంతో భయంకరమైనటువంటి సంగతి. నేటి చాలా మంది చేస్తా ఉన్నారు, సంఘాలలో దొంగతనాలు చేస్తా ఉన్నారు. విశ్వాసం ఎంతో కష్టపడి వారు తీసుకొచ్చేటువంటి అర్పణలను దొంగతనం చేసి డబ్బుని దోచుకుంటూ ఇష్టానుసారంగా ఎంజాయ్ చేసేటువంటి వారు నేటి దినాల్లో చాలా మంది ఎక్కువైపోయారు. అట్లాంటి వాళ్ళు వారు పరిచయం చేసుకుంటూ వచ్చేది వాక్యం చెప్తా దొంగతనం చేసేవాళ్ళు పరలోక రాజ్యంలోనికి ఎంత మాత్రం ప్రవేశించలేదు. జాగ్రత్త, వీళ్ళు ఎవరైనా అట్లా చేస్తా ఉన్నారే. దేవుడు హృదయాంతరాన్ని తెలిసేవాడు. నీ హృదయం ఎట్లుందో నాకు తెలియదు, పక్కన తెలియదు, ఎవరు తెలియదు. నీకు నీ దేవుని తప్ప ఎవరు కూడా తెలియదు. కాబట్టి దొంగతనం చేసేటువంటి వాడు, లోకులు, త్రాగుబోతులతో దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. తర్వాత దూషకులు ఇష్టముజలు మాట్లాడుతూ ఉంటారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు. కొంతమంది విశ్వాసులు అట్లనే మాట్లాడుతుంటారు, బూతులు కూడా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది నోటికి వచ్చినట్టు దూషణ మాట్లాడు. అట్లాంటి వాళ్ళకి దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. తర్వాత దోచుకున్న వారైన దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. కాబట్టి దాన్ని పొందుకోవాలి. దేవుని యొక్క రాజ్యాన్ని ఎవరైతే పొందుకుంటారో వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇట్లాంటి వాళ్ళు దేవుని రాజ్యంలోనికి వారు ఎంత మాత్రము ప్రవేశించారు. తర్వాత ఇంటికి ఎవరు ప్రవేశించారు? గలతీ పత్రిక
5వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21 వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నది. అవేమనగా కొన్ని విషయాలు మనం ఇందాక జరిగినటువంటి మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో కొన్ని విషయాలు ఇందులో కూడా ఉండవచ్చు. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. నేటి దినాల్లో అల్లరితో కూడిన ఆటపాటలు, పబ్స్, చాలా మంది నేటి దినాల్లో యవనస్తులు దానికి అట్రాక్ట్ అవుతా ఉంటారు. పబ్స్, అల్లరితో కూడిన ఆటపాటలు, ఎంతో మ్యూజిక్ పెడతారు, తాగుతా ఉంటారు, తందనాలు పెడతా ఉంటారు, గంతులు వేస్తా ఉంటారు. అర్ధరాత్రి వల్ల 1 గంట వరకు, 2 గంటల వరకు, 2 వరకు, తెల్లారి వరకు అట్లాంటి కార్యక్రమాల్లో మునిగిపోయేటువంటి వారు చాలా మంది ఉన్నారు. అల్లరితో కూడిన ఆటపాటలు నేటి దినాల్లోనే కాదు, పూర్వ దినాల్లో కూడా ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ఎవరైతే శరీర కార్యాలు జరిగిస్తూ ఉంటారో, ఎవరైతే ఇట్లాంటి విషయాలు చాలా పెద్ద పట్టి ఉంది, ప్రతి ఒక్క దాని గురించి చక్కగా వివరించవచ్చు. అది సమయం లేదు. అయితే ఇట్లాంటి వాళ్ళు ఎవరు కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేదు. అక్కడ రాయబడింది చూడండి, 21వ వచనం మధ్యలో, వీటిని గురించి నేను మునుపు చేసిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఈ మాట గమనించాలి, చాలా ప్రాముఖ్యమైన. వీటిని గురించి మునుపు చెప్పిన ప్రకారం, బహుశా ఈ గలతీ సంఘస్థులకి వారు రక్షణ పొందకముందు ఈ విషయాలన్నిటి గురించి తెలియజేసి సంఘస్థులు రాస్తా ఉన్నాడు. అట్లా పొందిన వారికి, మార్పు పొందిన వారికి పత్రిక రాస్తా ఉన్నాడు. వారితో అంటాడు, విశ్వాసంతో అంటాడు. ఏమంటాడంటే, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు ఎవరైనా కావచ్చు, విశ్వాసులు కావచ్చు, లేకపోతే లోకస్తులు కావచ్చు, ఇట్టి వాటిని చేయువారు ఎవరైనా కావచ్చు, అట్లాంటి వాళ్ళు దేవుని రాజ్యము స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలోనికి ఎంత మాత్రం కూడా వారు ప్రవేశించారు. ఎంత విషాదకరమైన. బహుశా ఈ పట్టిలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైనా మీలో ఉన్నాయని ఒకసారి పరీక్షించు. శరీరం కానీ పెద్ద పట్టి ఇట్లాంటి దేవుని యొక్క రాజ్యంలోనికి వారు ప్రవేశించలేరు. తర్వాత ఇంకా ఎవరు ప్రవేశించలేరు? చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు కుండములో పాల్గొందుదురు. ఇది 2వ మరణము. ఇక్కడ పెద్ద పట్టి ఉంది. కాబట్టి వీరందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించారు. కానీ వీరి కొరకే ఒక పెద్ద అగ్నిగుండము సిద్ధం చేయబడింది. కాబట్టి వీరందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేరు. ఇంకా ఎవరు? ఇది ప్రాముఖ్యంగా విశ్వాసం అని చెప్పుకునే వాళ్ళం, చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళం, చాలా అద్భుతాలు చేసేటువంటి వాళ్ళని చూడండి. మత్తయి వార్త 7వ అధ్యాయం 21వ వచనం. మత్తయి వార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున నా తండ్రి చిత్తం ప్రకారం చేయువాడే ప్రవేశించను. 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవాళ్ళ నా యుద్ధ నుండి పొందని వారితో చెప్పు. ఎవరండి వీళ్ళు? ఎవరు వీళ్ళు? సామాన్యులు కాదండి. ఎవరు వీళ్ళు? ప్రభుని యేసు క్రీస్తు నామమున ప్రవచించినటువంటి బహుశా ప్రవక్తలు లేదు, ప్రవచించేవారు ప్రవక్తలు అంటారు. ప్రభుని యేసు క్రీస్తు నామమున ప్రవచించారు. అది అట్లాంటి వాళ్ళకి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేదా? ఎంత ఆశ్చర్యం కలుగుతుంది కదా. ప్రభుని యేసు క్రీస్తు నామమున ప్రవచించారు. అది ప్రభుని యేసు క్రీస్తు వారి గురించి ఏమంటాడు? మీరు ఎవరో నాకు తెలియదు, అక్రమము చేయవారా నా ఎందుకు అంటే జీవిత కాలం అంతా బహుశా ప్రభుని యేసు క్రీస్తు నామమున స్వార్థ ప్రకటిస్తున్నారు, ప్రభుని యేసు క్రీస్తు నామమున ధర్మ కార్యాలు చేస్తా ఉన్నారు, ప్రభుని యేసు క్రీస్తు నామమున
ఎన్నో పుణ్య కార్యాలు, ఎన్నో కార్యక్రమాలు జరిగిస్తా ఉన్నారంటే ఎట్లా చేస్తా ఉన్నారంట? అక్రమంగా చేస్తా ఉన్నారు. అక్రమం చేయవాలా నా ఎదుటి తొలగిపోండి. అక్రమం చేయవారు. ఇంకా రెండో గ్రూప్ ఉన్నవారు ఎవరైనా వాళ్ళు నీ నామన దెయ్యములు వెళ్ళగొట్టలేదా? చాలా మంది చెప్తా ఉన్నారు, దెయ్యాలలో ఉంటాం, చాలా గుడికలు పెడతా ఉన్నారు. అంటే వాళ్ళని విమర్శించడం కాదు. కానీ ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు నామమున దెయ్యాలు వెళ్ళగొట్టలేదా అంటే వెళ్ళగొట్టారే బహుశా. ప్రభు యేసుక్రీస్తు నామమును ఉపయోగించి దెయ్యములు అది వెళ్ళగొట్టారు. ఎన్ని అద్భుతాలు చేసి అది అట్లాంటి వాళ్ళకి పరలోక రాజ్యంలో ప్రవేశించారు. ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది కదా. ప్రభు యేసుక్రీస్తు నామమున 800 దెయ్యాలు వెళ్ళగొట్టారు, 8,000 దెయ్యాలు వెళ్ళగొట్టారో మాకు తెలియదు. అయినా కానీ ప్రభు యేసుక్రీస్తు వారి గురించి అంటాడు, అసలు మీరెవరో నాకు తెలియదు. ఎందుకంటే అక్రమము చేయవాలన్న నా ఎదుటి తొలగిపోండి. అక్రమంగా చేస్తా ఉన్నాను. బహుశా దేని కోసం చేస్తా ఉన్నాను? డబ్బుల కోసం చేస్తా ఉన్నా నేను, పేరు ప్రఖ్యాతుల కొరకు చేస్తా ఉన్నా నేను, హోదా కొరకు చేస్తా ఉన్నా నేను, పదవి కొరకు చేస్తా ఉన్నా నేను. దేని కొరకు చేస్తా ఉన్నా తెలియదు. అది అక్రమంగా చేస్తా ఉన్నాను. అట్లాంటి వాళ్ళకి దేవుని రాజ్యంలో ప్రవేశించే చెప్పిన మాట. తర్వాత ఇంకో గుంపు వాళ్ళు ఎవరండి? వాళ్ళు 22వ వచనం చివరిలో నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? స్వస్థత గుడికలు చాలా మంది పెడతా ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళు బహుశా స్వస్థత గుడికలు పెట్టేటువంటి వారు విమర్శించడం కాదు, కానీ నిజంగా స్వస్థత జరుగుతున్నాయి. 2 నాలుగు కూడా ఉన్నాయి. ప్రభు యేసుక్రీస్తు నామమున స్వస్థత పొందుతారు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, తప్పకుండా జరుగుతాయి. అయితే కొంతమంది దీన్ని వ్యాపారంగా చేస్తా ఉన్నారు. దేవుడి యొక్క శక్తి లేకుండా ఇష్టానుసారంగా నటించే వాళ్ళు పెట్టుకొని కార్యక్రమాలు జరిగిస్తా ఉన్నారు. ఎంతో భయంకరమైన అద్భుతాలు చేసేసారు. బహుశా ఎన్నో రోగాలు పోగొట్టారు, ఎన్నో స్వస్థతలు చేశారే, బహుశా మానవాధికమైనటువంటి అద్భుత కార్యాలు ఎన్నో చేసుకుంటారు. అది వారికి కూడా ఈ యొక్క రాజ్యంలో ప్రవేశం లేదు. ఎంత విషాదకరమైన. ఇప్పుడు మనం చూస్తాం ఎవరు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేదు. ఇప్పుడు వరకు చూసాం దేవుని యొక్క రాజ్యంలో ఎవరు ప్రవేశించలేరు. దేవుని యొక్క రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు? మనం ఇప్పుడే చెప్పాము, ఇదే వచ్చింది. చూడండి మత్తయి వార్త 7వ అధ్యాయము 21వ వచనం చివరిలో రాయబడింది, నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించు. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడము, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించు. ఎవరైతే అభివృద్ధి చేస్తారో దేవుని యొక్క రాజ్యంలో వారు ప్రవేశిస్తారు. ప్రేమ సోదర దేవుని యొక్క చిత్తాన్ని చేస్తూ ఉన్నావా? దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడుస్తూ ఉన్నావా? నీ ఇష్ట ప్రకారంగా నడుస్తా ఉన్నావా? ఇతరులు చెప్పినారు కదా అని చెప్పేసి దాని ప్రకారం కొట్టుకొని పోతా ఉన్నావా? పరలోకపు తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి వారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇంకా ఎట్లాంటి వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తారు? చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయము 4వ 5వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఒకడు నీతి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తర్వాత 3వ వచనంలో కూడా ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొత్తగా తిరిగి జన్మించున్నాను. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించుతాను. నీటి మూలముగా అంటే దేవుని యొక్క వాక్యానికి గుర్తు. మాట వల్ల ఎవరైతే ఈ దేవుని యొక్క వాక్యమైనటువంటి ఈ యొక్క నీతిని ఎవరైతే వింటారో వారి హృదయాల్లో విశ్వాసం కలుగుతుంది. వారు మార్పు పొందుతారు. వారి యొక్క పాపాలన్నీ కూడా కడగబడతారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క అంతరంగంలోనికి వచ్చి నివాసం చేస్తూ ఉంటాడు. ఎవరైతే పరిశుద్ధాత్మ లేకుండా ఉంటారో అటువంటి వారు క్రీస్తు వారు కాదు, అటువంటి వారు దేవునికి చెందిన వారు కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని విని పాపాలు క్షమించబడాలి. దాని తర్వాత పరిశుద్ధాత్మను వారు పొందుకుని ఉండాలి. చూడండి రోమపత్రికలో 8వ అధ్యాయం రాయబడింది, ఆత్మ లేని వాడు క్రీస్తు వాడు. చూడండి రోమపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ
మీరు నివసించి ఉండేలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు. ఎవరైతే పరిశుద్ధాత్మను అంతరంగంలో కలిగి ఉంటారో వారు మాత్రమే క్రీస్తు చెందినటువంటి వారు, వారి నిజంగా తిరిగి జన్మించినటువంటి వారు. అంటే తిరిగి మనం క్లుప్తంగా చెప్పాలి అంటే, ఎవరైనా రక్షించబడాలంటే పనులకు రాజ్యంలోకి చేరాలి అంటే ఏం చేయాలి? చూడండి మత్తయి సువార్త 3వ అధ్యాయం, మనం ఆరంభంలో వచ్చింది మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టిన. మారు మనసు పొందాలి. ఎవరైతే మారు మనసు పొందుతారో, తమ పాపముల విషయమై పశ్చాత్తాపడతారో అటువంటి వారు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. అందుకని ప్రభువు యేసు చెప్పాడు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మారు మనసు పొందాలి. మీ పాపాలకు క్షమాపణ కలగాలి. మీరు నీతిమంతులుగా తీర్చబడాలి. ప్రభువు యేసు విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశము కలుగుతుంది. మనం చూసాం దాని 4వ అధ్యాయం 22వ వచనం. అది దాన్ని పొందిన వారికే చెందుతుంది కానీ మరెవరికి చెందదు. ఎవరు పడితే వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేరు. ఎవరు ప్రవేశిస్తారు? ఎవరైతే ప్రభువు యేసు విశ్వాసం ఉంచారో, ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే తమ యొక్క పాపాలు ఒప్పుకున్నారో, ఎవరైతే ప్రభువు యేసు యొక్క రక్తంలో తమ పాపాలు కడుక్కున్నారో వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించడానికి అర్హత కలిగినటువంటి వారు. మిగతా వారెవరు కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేరు. తర్వాత దానియేలు గ్రంథము 7వ అధ్యాయం, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం. అయితే మహోన్నతుని పరిశుద్ధుడే రాజ్యాధికారం ముందు వారు యుగాంతముల వరకు రాజ్యం మేలుడు. మహోన్నతుని పరిశుద్ధుడే రాజ్యాధికారం ముందు. అంటే ఎవరైతే పరిశుద్ధులుగా చేయబడతారో, ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో అటువంటి వారు మాత్రమే ఆ దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. వారు ఆ పర్వత రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని వారు స్వతంత్రించుకుంటారు. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యం, పర్వత రాజ్యం అది పవిత్రమైనటువంటి స్థలం. కేవలం పరిశుద్ధులు నీతిమంతులకు మాత్రమే అందులోకి చోటుంది. త్రాగుబోతులకు, వ్యభిచారం చేసేటువంటి వారికి, నరహంతకులకు, అన్యాయస్తులకు అందులో ఎంత మాత్రం కూడా చోటు లేదు. కాబట్టి ఇక్కడ రాయబడింది, ఒకడు నీటి గుణంగా ఆత్మను దిద్దించితేనే కానీ పర్వత రాజ్యము చూడండి. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మారు మనసు. కాబట్టి ఎవరు ప్రవేశిస్తారో ఎవరు ప్రవేశించారో మనం చూశాము. తర్వాత ఇదే దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 27వ వచనం. ఆకాశమంతటి మీద ఉన్న రాజ్యము, అధికారము, రాజ్య మహాత్మ్యము మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. అందుకనే రక్షణ పొందిన వారు ఏం చేయబడ్డారు? వాళ్ళు రాజులైన యాజక సమూహంగా చేయబడ్డారు. మొదటిగా వారు రాజులుగా చేయబడ్డారు. రెండవదిగా యాజకులుగా చేయబడ్డారు. రాజులుగా ఎందుకు చేయబడ్డారంటే ఈ దేవుని యొక్క రాజ్యాన్ని పరిపాలించి మహోన్నతుని పరిస్థితులే రాజ్యాధికారం పొందుతారు. వారు యుగయుగ కూడా ఆ యొక్క రాజ్యాన్ని ఏలుబడి చేస్తారు. తర్వాత యాజకులను కూడా ప్రభువుని చేశారు. ఎందుకంటే దేవునికి నిరంతరము యాజక పరిచర్య ఆ పరలోకంలో మనం చేసేటువంటి వారంగా ప్రభువు నిన్ను నన్ను రక్షణ పొందినటువంటి వారిని రాజులైన యాజక సమూహముగా ఆయన చేశారు. కాబట్టి ఇది మందిరంలో వచ్చి 3 ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలను చూస్తాం. మొట్టమొదటి ఏంటంటే మందిరం అంటే దేవుని యొక్క నివాస డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. పూర్వకాలంలో దేవుడు భౌతిక ఆలయంలో మన యొక్క తేజస్సు వచ్చి ఆవరించినట్టుగా చూస్తాం. మేఘం ఆవరించినట్టుగా కమ్మినట్లుగా మనం చూస్తాం. నేటి దినాల్లో అయితే సాక్షాత్తు ఆ దేవుడు నీ అంతరంగంలో నా అంతరంగంలో ఆయన నివాసము చేస్తూ ఉంటాడు. తర్వాత దేవుని యొక్క ఆలయం దేనికి గుర్తుగా? రెండవదిగా సంఘానికి గుర్తుగా చర్చ్. ఆ చర్చ్
అది ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు కట్టేటువంటి మందిరం కాదు. మనం బయటికి యొక్క మందిరాన్ని మనం చూస్తాం. ఈ గోడలు కాదు. ఎవరైతే రక్షణ పొందారు, మార్పు పొందారు, అటువంటి వారు నిజమైనటువంటి సందర్భంగా ఉన్నారు. గోడలు కట్టడం కాదు, మానవలసి ఆ యొక్క సజీవమైన రాళ్ళను ఇవి ఉపయోగించి ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టడం. తర్వాత మూడోది దినం మనం చూస్తాం. ఆ మందిరం అంటే అది దేని గుర్తుగా ఉంది? దేవుని యొక్క రాజ్యానికి గుర్తుగా ఉంది. కాబట్టి ఆ దానిలో 2వ అధ్యాయం రాయండి. చేతి సహాయకున్న దీవెన ఆ రాయి ప్రతి తుత్రులుగా చేసి అది సర్వభూతాలంతా కూడా తప్పివేసినట్టుగా రాయబడింది. ఇప్పుడు నేను చూస్తే దేవుని యొక్క సంకల్పం ప్రతి దేశంలో కూడా విస్తరించాయి. అనేక సంఘాలు విస్తరించబడ్డాయి. అనేక మంది దేవుని యొక్క రాజ్యంలోనికి వాళ్ళు ప్రవేశించారు. ప్రార్థన చేసేస్తాం. మోకరించండి, కళ్ళు మూసుకుందాం. కొన్ని నిమిషం మోకరించండి, కళ్ళు మూసుకుందాం. ఎవరు లేచి బయటకు వెళ్తారు? ఒక్క నిమిషం నీ హృదయాన్ని పరీక్షించు. వాక్య వెళ్తాం. ప్రియమైన సహోదరులందరికీ పరలోకం ఉంది, నరకం ఉంది. బహుశా స్వర్గం, నరకం అని వాస్తవం మరణించిన తర్వాత సంభవించబోయేటువంటి సంగతి. నీ శరీరం మరణం ఉండొచ్చు, అంటే నీ ఆత్మకు మరణం లేదు. నీ ఆత్మ ఎల్లప్పుడూ కూడా సజీవంగానే ఉంటుంది. అయితే నీ ఆత్మ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? పరలోకం వెళ్తుందా, లేకపోతే ఆ నరకంలోనికి నీ ఆత్మ ప్రవేశిస్తుందా? అటువంటి తీర్మానం నువ్వు ఇప్పుడు చేసేది. అప్పుడు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? పరిశుద్ధమైన కార్యం ఎంతో తేలికగా చెప్తాను. అది పొందిన వారికి మాత్రమే అది చెందిన రాయడం. ఆ రాజ్యం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే దాన్ని స్వతంత్రించుకోవాలి. ఎవరు ప్రవేశిస్తారో మనం చూసాం, ఎవరు ప్రవేశించారో మనం చూసాం. ఎవరు ప్రవేశించారంటే అన్యాయస్తులు ప్రవేశించలేరు, స్వనీతి పరులు ప్రవేశించలేరు, త్రాగుబోతులు ప్రవేశించలేరు, వ్యభిచారులు ప్రవేశించలేరు, అల్లరితో ఉన్న ఆటపాటలు, కక్షలు, వేగములు, విమర్శములు, జాగ్రత్తలు కలిగి ఉండేటువంటి వారు, అక్రమంగా ప్రవర్తించేటువంటి వారు, అన్యాయం చేసేటువంటి వారు, పురుష సంయోగులు, ఆడగితనం గల వారు, దోచుకునేటువంటి వారు, దొంగలు, నరహంతకులు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేరు. బహుశా ఈ పార్టీలో నువ్వు ఉన్నావేమో. దేవుడు అద్భుతకరమైనటువంటి అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. ఇప్పుడే ఆ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించేటువంటి అవకాశాన్ని ప్రభుని ఇస్తా ఉన్నాడు. నువ్వు చనిపోయిన తర్వాత నిశ్చయముగా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తామని నిశ్చయత నేడు ప్రభు నీకు ఇస్తా ఉన్నాడు. అయితే అదంతా కూడా నీ తీర్మానం పైన ఆధారపడింది. ప్రియమైన ఎవరు సహోదర సహోదరి, నువ్వు చెప్పగలవా యథార్థంగా నీ గుండె మీద చేయి పెట్టుకొని నేను దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తానని ఎంతమంది ఎవరు, ఎంతమంది పెద్దవారు చెప్పగలరు? నీలో అపవిత్రత ఉంటే, నీలో పాపం ఉంటే, నీలో దొంగతనాలు ఉంటే, అన్యాయం ఉంటే, మోసం ఉంటే, జాగ్రత్తలు ఉంటే ఎట్లా ప్రవేశిస్తావు? దేవుని రాజ్యం పవిత్రమైనటువంటి రాజ్యం, అది పరిశుద్ధమైనది. పరిశుద్ధులు నీతిమంతులు మాత్రమే ఉండేటువంటి రాజ్యం అది. ఆ రాజ్యంలోనికి నీవు ఏ విధంగా ప్రవేశించగలవు? అపవిత్రులకు ఆ రాజ్యంలోనికి చోటు లేదు. దేవుడు ఎవరిని కూడా అటువంటి వారిని ఆ రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళలేడు. అదే ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలని పడవచ్చు. మనకి దాన్ని చూసాడు. నువ్వు మారవలసి వస్తుంది. ప్రభు నేను పాపిని, నీ రక్తంలో నా పాపను కడుమని ఒక చిన్న ప్రార్థన నీ అంతరంగం ముందు చేస్తే ప్రభు తన యొక్క అమూల్యమైన రక్తము చేసిన నీ ప్రతి పాపమును కడిగి, ప్రతి పాపమును కడిగి నీకు ఇప్పుడే నీతిమంతుడుగా చేస్తాడు, నిన్ను పవిత్రుడుగా చేస్తాడు, పరలోక రాజ్యానికి అర్హుడుగా, అర్హురాలిగా చేస్తాడు. దేవుని యొక్క రాజ్యం అది అంతము లేనటువంటి రాజ్యం, అది యుగ యుగంలో నిలిచిపోయేటువంటి రాజ్యం. ఈ లోకంలో అన్ని రాజ్యాలు గతించిపోతాయి, అన్ని ప్రభుత్వాలు గతించిపోతాయి, అన్నిటికీ ఫుల్ స్టాప్ ఉంది. దేవుని రాజ్యానికి ఫుల్ స్టాప్ లేదు. దేవుని రాజ్యం ఎల్లప్పుడూ ఉండేటువంటి రాజ్యం. ఏమైనా సోదర సోదరి, ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశించగలుగుతున్నావా? అయితే ఈ యంత్రాంగంలో నువ్వు ప్రార్థించి, ప్రభు నేను పాపం, ఈ రకంగా నా పాపం కూడా వచ్చిన ప్రార్థన చేస్తే
కాబట్టి పాపం వెంటనే కడిగి బయటపరిచి దేవుని రాజు వారసురాలుగా నేను చేస్తాను. నీ అందరూ ప్రార్థన చేయి. ఇదే రక్షణ ఏడే అనుకున్నటువంటి ఇది సమయం. ఇప్పుడు కాదు, ఎప్పుడు కాదు, తర్వాత చూసుకోలే, తర్వాత చేస్తానంటే మరణము ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. మరణానికి పక్షపాతం లేదు. నీతిమంతులైనా అనీతిమంతులైనా ఎవరికైనా మరణం ఎప్పుడైనా ఏ సమయంలో సంభవించవచ్చు. ఈ కుడిక అయిపోకముందే సంభవించవచ్చు, కుడిక అయిపోయిన తర్వాత బయటకు వెళ్తా ఉంటే సంభవించవచ్చు. అయితే మరణించకముందే తీర్మానం చేయాలా? మరణించిన తర్వాత తీర్మానం చేసే అవకాశం లేదు. ఇప్పుడే అవకాశం, ప్రభు అవకాశం ఇస్తాము. వర్షాలు మీ పక్కన ఉండి నీ పాపం గురించి, నీ పాప జీవితం గురించి ఒప్పిస్తూ ఉండగా నీ పాపాన్ని ఒప్పుకో. మరోవైపు సాధారణ వస్తాడు. ఇప్పుడే కాదు, ఇంకా చాలా ఎంజాయ్ చేయాలి. ఈ లోకంలో చాలా ఎంజాయ్ చేయాల్సి ఉంది, అనుభవించాలి అని సాధారణుడు నీ చెవులు గుసగుసలాడుతా ఉన్నాడు. సాధారణ మాట వింటావా, దేవుడు మాట వింటావా? ఎవరు మాట వింటావా? నువ్వు తీర్మానం చేసేటువంటి సమయం ఏమి? తీర్మానం చేయ సాధారణుడు వాడెవడు? ఈ బైబిల్లో రాయబడింది, వాడు నరహంతకుడు, అబద్ధికుడు, పాపానికి జనకుడు, వాడు మోసగాడు. నువ్వు కూడా వానితో పాటు నిత్య నరకాగ్నిలో కాలిపోవాలని వాడు ప్రీతికి పొందుతావు. వాడు మోసగాడు. వాన మాట్లాడతావు, దేవుని మాట. ఈ రాజ్యం యుగ యుగములు నిలిచేటువంటి రాజ్యం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ రాజ్యం ఈ భూమి పైన ఒక దీన్ని స్థాపించబడదు. 1000 ఏళ్ల పరిపాలన, అందుకని దానికి పేరు పెట్టారు 1000 ఏళ్ళు. ప్రభువు యేసు సాక్షాత్తు ఇదే భూమి పైన, అప్పటి వరకు ఈ భూమి గతించి ఇదే భూమి పైన 1000 సంవత్సరాలు పరిశుద్ధులతో పాటు రాజ్యం చేస్తారు. నువ్వు కూడా ఆ రాజ్యంలో ప్రవేశిస్తే నీవు కూడా ఈ భూమి పైన రాజ్యం పరిపాలన చేస్తావు. నీకు కూడా ఒక సింహాసనం ఉంటుంది, నీకు కూడా ఒక కిరీటం పెట్టబడి ఉంటుంది, రాజ వస్త్రాలు ధరిస్తావు. అటువంటి ఆధిక్యత కావాలంటే నువ్వు తీర్మానం చేసి నిరుదయంలో వచ్చిన ప్రారంభం చేస్తాను. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, దానికి నువ్వు ఏదో ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు, నీ వెండి బంగారాలు అర్పించాల్సిన అవసరం లేదు, ఎట్లాంటి ఆత్మతో కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. రక్షణ ఉచితం. విశ్వాసం ప్రభావాన్ని ఉన్న పాటను నీ పాప లోపుకుంటే వెంటనే కడిగి ఉన్న పాటను కడిగి నీ పవిత్రంగా చేస్తాడు. అలా కావాలంటే ఒక నిమిషం అవకాశం ఎవరంటే ఎవరైతే ఇదివరకు కష్టం ఉంటారో ఇతరుల గురించి దయచేసి ప్రార్థించండి. నేను మా తీర్మానం చేసుకున్నాను. ఎవరైనా విధంగా ప్రార్థన చేస్తూ ఉంటే మీ గుడి చేయొచ్చు, మీ గురించి కూడా మీరు ప్రార్థించాలి. ఎవరైనా సోదరి ప్రభుని అక్కడికి పవిత్రపరుచుతుంది. దయచేసి ఆలోచన చేయాలి. దేవుడి మాట వింటావా, సామాన్య మాట వింటావా? నువ్వు తీర్మానం చేయాలి. నీ తీర్మానం పైన